ఏయ్! హలో అన్నయ్య, ఇది నాగ్పూర్ ఆరెంజ్లే కదా? అవును, ఇవి డజన్ ఎంత? డజను 200. ఏయ్, నువ్వు చాలా పెద్ద మోసగాళ్ళ ఉన్నావే. నాగపూర్ లో ఇవి డజను 120 రూపాయలే. నువ్వు చాలా ఎక్కువ కమ్ముతున్నావు. అయితే మీరు వెళ్ళి నాగపూర్ లోనే కొనుక్కోవచ్చు కదా. పర్వాలేదు, ఇప్పటికివ్వండి, మేము డబ్బులు తర్వాత తీసుకొచ్చిస్తాం. వీడు చాలా ఎర్రి బాగులోళ్ళ ఉన్నట్టున్నాడు. చాలా తెక్కగా వాగుతున్నాడు. అబ్బా అవన్నీ వదిలేయండి, ధర కొంచెం తక్కువగా చెప్పండి. అరే, ఈ పళ్ళు చాలా తీయగా ఉంటాయ్యా. కావాలంటే ఒకసారి రుచి చూడండి. ఓకే. హ్మ్? అరే, నువ్వు ఏం చేస్తున్నావయ్యా? మీరే కదా దీన్ని రుచి చూడమని చెప్పారు, అందుకనే అందరూ రుచి చూస్తున్నారు. అందుకని ఇన్ని పండ్లు తీసుకుని తింటారా? మర్యాదగా మీరు తిన్న పండ్లన్నిటికీ డబ్బులు కట్టి వెళ్ళండి. ఇలా చూడు తమ్ముడు, మనం 4 డజన్ల పళ్ళు తీసుకోవచ్చు, కానీ 4 పళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తే సరిపోతుందంట. ఇలా చూడండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీకు నేను పండ్లను అమ్మను. ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకంటూ ఒకే ఒక్క మిత్రుడు నువ్వు. అమ్మయ్య, ఎలాగోలా కనిపించావు. తమ్ముడు, మనం తప్పిపోయామా ఏంటి? కాదు, నేను మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది అంటున్నాను. అంతే, మరేం లేదు. అవును, మీరేంటి ఇలా టైర్డ్ గా కనిపిస్తున్నారు? నాకు ఆరోగ్యం కొంచెం బాగాలేదు, అందుకనే ఇలా ఉన్నాను. అయితే ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకని మీరు బయటికి వచ్చారు? డాక్టర్ బాలుతో ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పని నా కోసం మీరు చేసి పెడతారా? ఏం పనది? మెడిసిన్స్ తీసుకువెళ్లాల్సిన టెంపో ఇదిగో ఈ అడ్రస్ కి వెళ్ళాలి. ఓకే, మేము అది తీసుకొస్తాం. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్. అరే, టెంపో ఇచ్చి వెళ్ళు. టెంపోని ఎవరైనా జేబులో పెట్టుకొని తిరుగుతారా చెప్పు? అది ఈ రోడ్ లో ఉన్న మెడికల్ షాప్ పక్కనే ఉంది. పసుపు కలర్ టెంపో, వెళ్ళండి. ఓకే బంధు, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము ఇప్పుడే వస్తాం. అన్నా, కడుపు నొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ ఇవ్వండి. చాలా సేపటి నుంచి కడుపు నొప్పనేగా అంటున్నారు, కాబట్టి దాన్ని బాగు చేసే టాబ్లెట్ అడగండి. ఏ దద్దమ్మా, నీకు బుర్ర ఉందా లేదా? టాబ్లెట్ కడుపు నొప్పి తగ్గించడానికే, కడుపు నొప్పి పెంచడానికి కాదు. ఇలా చూడన్నా, వీడి మాటలు వదిలేసి నాకు టాబ్లెట్ ఇవ్వండి. అబ్బా, అదిగో అదే ఆ టెంపో, పదండి వెళ్దాం. అరే అలా చూడు, మన టెంపోని ఎవరో తీసుకెళ్తున్నారు. ఆపుదాం, పదా. మనం ఈ టెంపోలో వాళ్ళని ఫాలో చేద్దాం. బాస్ గనక గోల్డ్ ఉన్న టెంపో మిస్ అయిందని తెలిసిందంటే ఇక మన పని అంతే. త్వరగా పదా. బన్నీ, కాసేపు నేను డ్రైవ్ చేస్తాను, ఇవ్వరా? ఏయ్, మనమేమి పిక్నిక్ వెళ్ళడం లేదు. త్వరగా పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి, అర్థమైందా? మన టెంపో మన వెనకాలే వస్తోంది. ఇలా చూడు, అది మన టెంపో కాదు, మన టెంపోలో ఉన్న ఇంకో టెంపో. వాళ్ళు మన టెంపోని తీసుకువెళ్ళిపోతున్నారు. నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. రే దద్దమ్మా, పోలీసులు వాళ్ళని మాత్రమే పట్టుకోరు, టెంపోను కూడా పట్టుకెళ్తారు. హలో, దయచేసి ఆ బండిని ఆపండి, అది మా బండి. అరే, నువ్వు ఇక్కడ ఉండి అరిస్తే పని జరగదు. కొంచెం టెంపో బయటికి వెళ్ళి గట్టిగా అరువు. హలో, అది మా బండి, దయచేసి ఆపండి.
నువ్వు దేనికి పనికిరావు, వచ్చి టెంపో నడుపు, నేను చూసుకుంటాను. మీరే దేనికి పనికిరారు. మీరు పైకి వస్తే ఎవరు బండి నడుపుతారు చెప్పండి. దద్దమ్మ కిందకొచ్చి కూర్చొని నడపరా. వీళ్ళు మన టెంపో మీదకి గెంతడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు దొంగలై ఉండొచ్చు, అర్థమైందా? కానీ వీళ్ళు ఎందుకు ఈ మందుల్ని దొంగిలించాలనుకుంటున్నారు? ఈ కాలంలో మందుల్ని కూడా దొంగిలించే వాళ్ళు చాలా మంది అయిపోయారు. నువ్వు టెంపో నడుపు తమ్ముడు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పిలవకుండానే వచ్చావు, ఇక పిలిచిన చెవులు వినిపించకుండా చేస్తాను చూడు. ఏయ్! ఇది చాలా ఇంకా కావాలా? అరే అదిగో వాళ్ళ లెఫ్ట్ సైడ్ లో వెళ్తున్నారు. ఏమంటున్నారు? ఆ బండి మన ముందేగా ఉంది. ఏయ్ దద్దమ్మా, నేను చెప్పేది విను, అదేమీ మన టెంపో కాదు. అదిగో అదే మన టెంపో, అందులో బంగారం ఉంది. నాకెందుకు అయితే మన టెంపో అనిపిస్తోంది. ఏయ్ నెంబర్ ప్లేట్ చూడరా, నెంబర్ ప్లేట్ చూడు, అదేమీ మన టెంపో కాదు. దయచేసి లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఎలాగోలా మనం అడ్రస్ కి వచ్చి చేరాం. వీళ్ళు ఆ దొంగలే కదా? అరే ఒక నిమిషం ఆగు. ఇలా చూడండి, మీరు పొరపాటున మా టెంపో తీసుకొచ్చారు. మీ టెంపో ఇది, మీ థింగ్స్ ఒకసారి చెక్ చేయండి. మమ్మల్ని క్షమించండి. 2 టెంపోలు ఒకే కలర్ లో ఉండడం వల్ల మేము ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నాం. నేను చెక్ చేశాను, మా వస్తువులన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. మమ్మల్ని చెక్ పనికిలా, ఎందుకంటే బంగారం ఏది పోయి ఉండకూడదు కదా. మీరు టెంపోలోనే పడుకుంటారా? అవునవును, మేము టెంపోలోనే నివసిస్తుంటాం. ఎందుకంటే మేము చాలా పేదలం, ఇల్లు కూడా లేదు. వస్తువుల్ని డెలివరీ చేసిన తర్వాత మేము ఇందులోనే ఉంటాము. తెలివి లేని వాళ్ళు మీరే, మేమేమీ కాదు, అర్థమైందా? మీరు ఇప్పుడేగా బంగారం అని ఏదో అన్నారు. ఏయ్ మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఎందుకు ఇప్పుడు వీళ్ళ దగ్గర అబద్ధం ఆడుతున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అందులో ఏం తప్పుంది? ఇది మన దొంగిలించింది, అదేగా నిజం, అదే చెప్తాం. ఎందుకురా నువ్వు నోరు జారుతావు? ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగారా చెప్పు. ఇప్పుడు అన్ని మాకు బాగా అర్థమైందిలే. మీరు ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నారు. ఏయ్! ఏయ్! సరే పదండి, వీళ్ళని వెంటనే వదిలేసొద్దాం. ఈ రౌడీల్ని మనం ఎందుకని తీసుకువెళ్ళి వదలాలి? అబ్బా ఏం బాగుతున్నావు? పోలీస్ స్టేషన్ లో వదిలేసొద్దాం అన్నాను. అవును కదా.
ఆ గాడిదే ఈ బంగారాన్ని దొంగలించాడనమాట అనవసరంగా నా మీద నింద వేయకు. నేనెప్పుడు దొంగతనం చేశాను? అని ఈ లోకంలో నువ్వు మాత్రమే ఒక గాడిదవి కావు. కానీ వీడు కూడా ఒక గాడిదే కదా. అసలు ఇదంతా ఓపెన్ చేసింది నువ్వే అంతే కదా. ఈ రోజు నందుకి హెల్ప్ చేయడానికి వెళ్ళినందువల్ల ఈ దొంగతనాన్ని మనం ఆపగలిగాం కదా. అవునవును, సాయం చేయడానికి వెళ్ళినందువల్ల మనం ఒక మంచి పని కూడా చేసొచ్చాం. ఇది నిజంగా చాలా అద్భుతం కదా తమ్ముడు. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండిపోతున్నాము.